అంటే ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థకి మొత్తం కూడా అధికారాలు దాని చేతిలోనే ఉండాలి. చట్టసభలకి ఎన్నికైన ప్రతినిధులు వాళ్ళు చట్టాలు చేయటం మట్టుకే పరిమితము అన్న దాన్ని ఏ విధంగా అంటే తెస్తే రాజ్యాంగంలో ఇంకో సవరణ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే రాజ్యాంగాన్ని పాటించకపోవటం వల్లే ఈ సమస్య వస్తుందా? ఏదైనా సరే ఇప్పుడు ఒక ప్రతిపక్షం ఓడిపోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది మొత్తం కూడా అధికార పక్షం వేధింపులకు గోచేస్తోంది అని రాష్ట్రపతికి మొరపెట్టుకుంటున్నారు, ఇటు గవర్నర్కి మొరపెట్టుకుంటున్నారు. అయితే దాంట్లో ఫలితం ఉంటుందా? అలాంటప్పుడు ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? మీరు రాజ్యాంగాన్ని మార్చాలా లేకపోతే రాజ్యాంగాన్ని అనుసరించకపోవడం వల్ల సమస్య వస్తున్నదా అనేది మీరు ఒక చక్కటి ప్రశ్న వేశారు. దానికి నా సమాధానం ఏంటంటే, నేను చెప్తున్న రాజ్యాంగం మీద 3.5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి నేను ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకం రాశాను. అట్లాగే భారత ప్రజలమగు మేము అని రాశాను. హిందీలో భారతీయ రాజనీతి బనాం భారతీయ సంవిధాన్ అని హిందీలో కూడా రాశాను. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అమెజాను, ఫ్లిప్కార్ట్, కోబో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఈ పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. ఇది రాస్తే నాకు స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ దృష్టికి వచ్చి ఇది భారతదేశ ప్రజల దృష్టికి తీసుకురావటం నా విధి. అందుకు నా జీవితాన్ని అంకితం చేయాలని అనుకున్నా. ఎందుకు అంటే అనేక లక్షల మంది ప్రజలు త్యాగాలు చేసి సాధించిన ప్రజాస్వామ్యం లేదా మన స్వాతంత్రం వృధా అయిపోయింది. దీన్ని నేరో కొంతమంది చేతుల్లో చిక్కించుకొని తెల్లదొరలు పోతే నల్లదొరల పరిపాలన ప్రారంభమైంది తప్పితే ప్రజాస్వామ్య పరిపాలన భారతదేశంలో వేళ్ళూనుకోలేదు అనేది నా అభిప్రాయం. అయితే మీరు ఇది విమర్శించారు. మరి అసలు పరిపాలన ఎవరు చేయాలి? మీరు అంటున్నారు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కదా, వీళ్ళు పాలన చేస్తే తప్పే ఉంది అన్న మాట ధోరణి మీలో నాకు వ్యక్తమైంది. అట్లాగే పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వటం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 75లో లేదు. భారత రాజ్యాంగంలో ఏమున్నది అంటే ఈ ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ ఇతర మంత్రులను కానీ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి రాష్ట్రపతి లేదా ఇక్కడ గవర్నరు వాళ్ళ ఇష్టానుసారంగా నియమించి తొలగిస్తారు. అట్లాగే మంత్రివర్గం యొక్క విధి ఏమిటి అంటే రాష్ట్రపతికి గవర్నర్కి సలహాలు ఇచ్చి సహాయపడటం మాత్రమే అని ఇవి మీకు ఆర్టికల్ 74, 75 తెలియజేస్తున్నాయి. రాష్ట్రాల విషయంలో ఆర్టికల్ 163, 164 తయారు చేసి మీకు తెలియజేస్తున్నాయి. అయితే మరి అసలు వాస్తవం ఏమిటి? రాజ్యాంగంలో ఎలా ఉంది? ఎవరు పరిపాలించాలి అంటే ఏముంది? ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అట్లాగే ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ముగ్గురిని కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ ఆర్టికల్ 54, 55 కింద రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. నేను చెప్పాను 54, 55 కింద విప్పు కూడా జారీ చేయడానికి వీల్లేని విధంగా ఆర్టికల్ 55, 3 ఇది నిఖార్సు అయినటువంటి ఎన్నిక అక్కడ జరుగుతుంది. రాష్ట్రపతిని మనం ఎన్నుకుంటాం. పైగా ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే ఇందులో అతని నియోజకవర్గంలో ఉన్న జనసంఖ్యతో సమానం. అది ఎలా నిర్ణయిస్తారంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జనాభాని పసిపిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు ఆ జనసంఖ్యని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చేత విభజన చేస్తారు. చేస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అనేది తెలుస్తుంది. అంటే దీనివల్ల మీకు ఏమర్థం అవ్వాలంటే భారతదేశంలో ఉన్న పసిపిల్లవాడి దగ్గర నుంచి పండు ముదుసలి వరకు భారత రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు లెక్క. అట్లాగే ఆయన వాగ్దానం ఏం చేస్తాడో తెలుసండి. ఆర్టికల్ 60లో నేను టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ఐ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతాను. రాజ్యాంగాన్ని చట్టాన్ని భారత ప్రజల సేవకు అభివృద్ధికి నన్ను నేను అంకితం చేసుకుంటాను అంటాడు. అంటే ఎందుకు? భారత పౌరుల అన్నాడు. పౌరులు అంటే ఎవరు? ఓటర్ కాదు, పసిపిల్ల దగ్గర నుంచి పండు ముదుసలి వరకు వీరందరి బాధ్యత ఏమో ఆయనది. ఆయన్ని ఎన్నుకునే బాధ్యత ఏమో